ఎంతసేపే తలుపు తీయడానికి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది కావ్య? ఏమైంది చెప్పవే? సరే సరే లోపలికి పద. కూర్చో. ఎందుకే ఇంతగా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్తే కదా అర్థమయ్యేది. అమ్మా కావ్య, నువ్వేమైనా చెప్తేనే కదే నాకు తెలిసేది. అత్తమ్మ బాగున్నావా? చెప్పుంటే బస్ స్టాప్కి వచ్చేవాడిని కదా. పర్లేదులే అయ్యా. సరే అత్తమ్మ, ఇప్పుడే వస్తా. ఏమైందయ్యా? అసలెందుకు కావ్య అలా గుక్కపట్టి ఏడుస్తోంది? అదేం లేదత్తమ్మ, ఏదైనా ఉంటే నీకు చెప్తా కదా. చాలా ఉందమ్మా. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలున్నట్టే ఈ ఫ్లాట్ లో కూడా అక్రమ కొలిస్తున్నారమ్మా. కావ్య, బలవంతంగా మనసును దాస్తారేమో గాని మనసులోని బాధను దాయలేరు. అంత అర్థం చేసుకోలేనంత అమాయకురాలి కాదు నేను. నేను ఆఫీస్లో రెనోవేషన్ వర్క్ ఉందని మా కొలీగ్ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బానే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే ఇలా షాక్ కొట్టాడు, గిలగల కొట్టుకుంటుంది. ఇవన్నీ వద్దమ్మా, నాకు డైవర్స్ ఇప్పిస్తావా లేదా? సరే ఇప్పిస్తానులేవే. పెద్దరికంగా ఒక మాట అడుగుతున్నానయ్యా, నీ నిర్ణయం ఏంటల్లుడు? ఒంటరిగా ఉంటూ బయట వాళ్ళ మాటలు తప్ప నా అనే వాళ్ళ మాటలు లేకుండా ఉన్నా. ఆ మాటలు దొరికాయని ఇంకొకరికి చెప్పుకునే లోపే చెప్పుకుంటే దూరమైపోతున్నాయి. నాకు ఒంటరి జీవితం అలవాటే వద్దమ్మా. పదమ్మా వెళ్దాం. కావ్య, ఇంకోసారి ఆలోచించు. అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం. ఈయనకి ఆ నిషాకి నేను అడ్డం. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నాడు పెళ్లి? మనం ఎవరికి భారం కాకూడదమ్మా. వాళ్ళకి ప్రైవసీ కావాలి, ముఖ్యంగా రాత్రులు. అసలు మనిషివేనా? ఒక మనిషిని ఒక సందర్భం బట్టి జడ్జ్ చేయకూడదు. ఆడ చెనివిస్తేనే మగాడి దగ్గర అవుతాడు. మగాడి ఎప్పటికీ ఎవరికి చెనివి ఇవ్వడు. అత్తయ్య ఏమన్నా కావ్య, ఎవరికి భారం కాకూడదా? అందుకే వెళ్ళిపోతున్నా. ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి. ఏం మాట్లాడుతుంది అత్తయ్య? మైండ్ ఉండే మాట్లాడుతుందా? నా కళ్ళు మూసే ప్రతిక్షణం నా కావ్యానే కనిపిస్తుంది. అందుకేనా సరసాలు? కావ్య, నేను ఏదో అనుకొని పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలోకి నువ్వు మాత్రమే రావాలని పెళ్లి చేసుకున్నా. కానీ నీ మైండ్ సెట్ వేరే ఉంది. దాన్ని యాసిడ్ పోసి క్లీన్ చేసినా మచ్చుండిపోద్ది. అది కాదు నవీన్. చూసావా, మీ అమ్మ నన్ను నవీన్ అని పిలుస్తుంది. ఎక్కడైనా పిలుపుతో దగ్గర అవుతారు. మీ అమ్మ నన్ను పేరుతో దూరం చేస్తుంది. నేనెందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? కారణం మీ నాన్న. నా చదువు, నా డబ్బు, నా బట్టలు అంతెందుకు, నేను పిలుస్తున్న ఈ గాలి కూడా మీ నాన్న ఇచ్చిన జీవితమే. మీ కుటుంబానికి రుణపడి ఉంటాను, దాసోహం అంటాను. నాకు నచ్చినట్టుగా పాష్గా మోడర్న్ గా లేకపోయినా అసలు ఎందుకు మన ఇద్దరం ఒక్కసారైనా ఫిజికల్ గా మీట్ అయ్యామా? అయినా నీతో ఎందుకుంటున్నా? నువ్వంటే నాకు ఇష్టం. హీటర్తో ఎవరైనా చికెన్ చేస్తారా? అయినా అవన్నీ అర్థం చేసుకుని ఎందుకుంటున్నా? కావ్య, కాపురంలో అడ్జస్ట్మెంట్స్ ఉండకూడదు, అండర్స్టాండింగ్సే ఉండాలి. అందుకే నా నిషాతో సరసాలు. షీస్ మై కొలీగ్, యువర్ మై సోల్. తనతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? సర్లే అయ్యా, సర్దుకొని ఉండండి, ప్రేమగా ఉండండి. ఇక్కడ ఉంది, అక్కడ లేదు. కావ్య వెళ్ళిపోతే తన జ్ఞాపకాలతో బరువుకి నీ గుండె ఏంటయ్యా ఆగిపోతుంది అత్తమ్మ. ఇప్పుడు కూడా 100 కేజీల బస్తా బరువు కన్నా నా గుండెలోని బాధ బరువు ఎక్కువగా ఉంది. చివరిగా నా మాట అత్తమ్మ, అనాథైన నన్ను చేరదీసిన మామయ్య నాకు దేవుడితో సమానం. మనిషిని ఎవరైనా మోసం చేస్తారేమో కానీ దేవుడిని కాదు. ఇక మీ ఇష్టం అత్తమ్మ, ఇక తన ఇష్టం. నన్ను అడగాలి కదా, వస్తుందా రాదా అని. వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చేయాలి. కావ్య లంచ్ అయిందా అంట, నువ్వు 4-5 minutes అని తర్వాత తీసుకురావాలి. ఇదేంటి కావ్య ఎలా ఉంది? సారీ బావా, నా మీద నీకు ఇంత ఇష్టం ఉందని నాకు తెలియదు.
నీకు నచ్చినట్టే ఉంటాను. బావా, నైట్కి మల్లెపూలు తీసుకొనిరా, రోజెస్ కూడా. ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఇదేంటే నిన్న విడాకులన్నావు, వెళ్ళిపోదామన్నావు? విడాకులే కాదు, ఇప్పటి నుంచి ఇంట్లో కర్రేపాకులు కూడా ఉండవు, అన్ని ఫ్రూట్సే ఉంటాయి. అబ్బో, చాలానే ఉంది. సంతోషంగా ఉండండి పిల్లలతో. అంటే అత్తమ్మ ఈరోజు నైట్ ముహూర్తం మరి. నేను వెళ్ళిపోతానయ్యా ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ రా. కంగ్రాచులేషన్స్ కావ్య. థ్యాంక్ యూ.